ద బర్త్డే బాయ్ ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. బర్త్డే సెలబ్రేషన్స్లో తన ఫ్రెండ్స్ చేసిన అతి కారణంగా ఒక అబ్బాయి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడంతో దానికి కారకులైన ఆ ఫ్రెండ్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు అన్నదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఒక మాటలో చెప్పాలంటే మరీ సూపర్ డూపర్ అని అనలేను, కానీ నాకైతే ఈ మూవీ బాగానే ఉందనిపించింది. మూవీ చూస్తున్నంతసేపు కూడా నెక్స్ట్ ఏమవుతుందా అనే ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతూనే ఉంది. అండ్ ఈ మూవీలో ఏవైతే ట్విస్టులు ఉన్నాయో అవి కూడా మోస్తరుగా బాగానే వర్కౌట్ అయ్యాయి. అన్నట్టు ఈ సినిమా చూస్తున్నప్పటి నుండి ఒక డౌట్ నా బుర్ర మొత్తం తొలిచేస్తుందండి. బేసిక్గా నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు. నా ప్రపంచం చాలా చిన్నది, చాలా తక్కువ మందితోనే కాంటాక్ట్లో ఉంటాను నేను. వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్లో కేక్ కట్ చేసి తినిపించడం, కాన్ఫెటీని గాల్లో కొట్టడం లాంటివి తప్పితే వేరే ఏ రకమైన వింత సెలబ్రేషన్స్ని చూడలేదు నేను. బట్ ఈ మూవీకి వచ్చేసరికి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే గుడ్లు మరియు టమాటాలతో కొట్టుకోవడం, మీదనపడి చితక బాదడం, కేక్ని మొక్కానేసి పడేయమని కొట్టడం, ఇక వీటన్నిటికంటే దారుణంగా మూత్రాన్ని మద్యంలోనూ కూల్ డ్రింక్స్లోనూ కలిపి తాగించేయడం అన్నట్టు చూపించారు. అసలు ఏంటండి ఇది బర్త్డే సెలబ్రేషనా లేదా థర్డ్ డిగ్రీ టార్చరా? నిజంగా ఇంత గలీజ్గా జనాలు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారా అని నా డౌట్. ఒకవేళ నిజంగానే బయట జనాలు ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంటే మాత్రం ప్లీజ్ ఇకనైనా అలవాటు మార్చుకోండి. బర్త్డే సెలబ్రేషన్స్ని ఇంత జుగుప్సాకరంగా జరుపుకోకండి. సో ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీలో ఏమేమి చూపించారో అన్నది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈవెన్ ఈ మూవీ డైరెక్టర్ విస్కీ గారు కూడా ఈ మూవీని ప్రమోట్ చేస్తున్న టైంలో ఈ విషయాల గురించి మాత్రమే మాట్లాడారు. బట్ నిజానికి ఇది మాత్రమే ఈ మూవీ కథ కాదు, ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి ఈ మూవీలో. అవేమీ కొత్త పాయింట్స్ కావు, కానీ వాటిని గురించి రివీల్ చేస్తే మీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుంది కాబట్టి వాటిని గురించి నేనేమీ రివీల్ చేయను. ఇక పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే కనుక అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో అన్న విషయాన్ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ ద్వారా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ పర్వాలేదు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఎంటర్టైన్మెంట్ కోసమని కాకుండా ఉత్కంఠతో సాగే ఒక సీరియస్ మూవీని చూడాలనుకుంటే కనుక ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అయితే ఒక్కళ్ళే చూడండి, లేదా ఫ్రెండ్స్తో చూడండి, కానీ ఫ్యామిలీతో మాత్రం వద్దు. ఈ మూవీ ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో చూడాలనుకుంటే ఈ మూవీని మీరు అక్కడ చూడొచ్చు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.